నాకు నిన్న ఎవరో ఇన్స్టాగ్రామ్ లింక్ పంపారండి. బట్ అది ఆల్రెడీ ఎక్స్లో ఉంది. ఒక వైట్ అమెరికన్, ఒక బ్రౌన్ స్క్రీన్, అంటే మన ఇండియన్స్ని ఇలాంటి ఆల్మోస్ట్ ఇలాంటి టీషర్ట్ వేసుకుని షాప్లోకి వెళ్తూ ఉంటాడు కార్ పార్క్ చేసి. చాలా సబ్మిసివ్ కల్చర్, నెమ్మదస్తుడు, నాలాగనమాట. వెళ్తుంటే అమాయకంగా ఉన్నాడు ఆయన. యూ ఇండియన్స్ గెట్ అవుట్, ఫక్ ఆఫ్, దింగండి ఇక్కడ నుంచి అన్నాడు ఆయన ఇంగ్లీష్లో, ఆయన అమెరికన్ స్లాంగ్లో. అంటే వెళ్ళిపోండ్రా బాయ్, మీరు అందరూ వచ్చి రెజ్యూమ్ ఫేకులు చేసి మ్యాచింగ్ గ్రాండ్ స్కామ్ చేసి కుల సంఘాలు పెట్టుకుని మమ్మల్ని ఎమ్మ గుడిపేస్తున్నారు అనేది ఆయన ఇన్నర్ మీనింగు. బట్ రేషియల్గా అనేసాడనమాట, రేసిజం. అది తప్పే. తెలంగాణ, దీన్ని నెక్స్ట్లో కామెంట్ చూస్తే రాస్తున్నారు, వచ్చిన వ్యక్తి నిజామాబాద్ అంట. సో కర్మ బూమ్రాంగ్, కర్మ ఇస్ ఎ బిచ్ బూమ్రాంగ్ అంటే తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని దింగేయండి అని, దుబ్బేండి అని ఎలా అన్నారో, అమెరికా వాడు తెలంగాణ వాడిని కూడా పొమ్మన్నాడు, తప్పేం లేదని రాస్తున్నారు. కానీ అది సమర్థించకూడదు. ఎందుకంటే తెలంగాణ వాడు ఆంధ్ర వాడిని పవలా కాయిన్ చూపించి, పవలానా ఇది తెలంగాణ భాష చెప్పకపోతే ఒస్మానియా యూనివర్సిటీ ఎలా తన్నారు, అదెంత తప్పు. అమెరికా వాళ్ళు ఇండియన్స్ని కూడా నువ్వు బ్రౌన్ స్కిన్ వెళ్ళిపోవడం కూడా తప్పే. అది తప్పే, ఇది తప్పే. అక్కడ క్రిస్టియన్స్ ముస్లింలని పర్సిక్యూషన్, అంటే నరికేసి చంపేస్తున్నారు, లించింగ్ ఎంత తప్పు, ఇది కూడా అంతే తప్పు. అక్కడ తప్పును మనం ఖండించినప్పుడు ఇక్కడ తప్పును మనం ఖండిస్తాం అంటే అది మన హిపోక్రసీకి నిదర్శనం. తప్పని చెప్పాలి. కమ్మాళ్ళు క్రైమ్ చేస్తున్నారు అమెరికాలో, అంటే అందరు కమ్మాళ్ళు అనట్లా, మంచి కమ్మాడు అన్నీ మూసి కూర్చుంటున్నాడు, అది కూడా డేంజరే కదా. మంచాడు మౌనం ప్రపంచానికి హానికరం. సో నన్ను టెన్నిస్లో పంపేశారు కమ్మాళ్ళు, డెట్రాయిట్ కమ్మాడు ఎవడో. సో ఖండించాలి, తప్పుని ఖండించకపోతే రేపొద్దున మీ ఇంట్లో మీ పిల్లల్ని మానభంగం చేసాక కూడా ఎవడో వచ్చి ఖండించడు. మీ ఇంట్లో మర్డర్ అయినా కూడా ఎవడో వచ్చి ఖండించడు. ఎందుకంటే నువ్వు ప్రపంచంలో ఎక్కడో అయింది, నా ఇంట్లో అవ్వలేదని నువ్వు అనుకుంటావు, రేపొద్దున నీ ఇంట్లోనే అవుద్ది, నీకే అవుద్ది. అప్పుడు సో తప్పుని ఖండించాలి. ఎవరు మూసుకుని ఎంతకాలం ఉంటారు? అదే చెప్తున్నాను. సో అమెరికా వాడికి నువ్వు తెలంగాణ వాడా ఆంధ్ర వాడా అని తెలియదు. ఆడు బ్రౌన్ స్కిన్ చూసాడంటే ఇండియన్ అనుకుంటాడు. శ్రీలంక వాళ్ళు మనలాగా ఉంటారు, బంగ్లాదేశ్ వాళ్ళు మనలా ఉంటారు, పాకిస్తాన్ వాళ్ళు మనలాగా ఉంటారు కదా. వాడు ఎవడో పాపం వేరే స్టేట్లో ఎంతమందినో చంపేశాడు ఒక టెంపుల్లోకి వెళ్ళి. టెంపుల్ అని హిందూనే కదండి, పంజాబీ టెంపుల్కి వెళ్ళి ఎందుకురా చంపేసి 100 మందిని అని అడిగితే నేను ముస్లిమ్స్ అనుకున్నాను అన్నాడు అంటాడు. చూడండి ఎంత దారుణం. వాళ్ళకి పాపం ఒక ముస్లింకి పంజాబీకి డిఫరెన్స్ కూడా ఐడెంటిఫై చేయలేరు వాళ్ళు. వాళ్ళ జాబులు పోతున్నాయి. ఫేక్ రెజ్యూమ్లు చేయని వాళ్ళు లేడు అమెరికాలో మనవాడు, ప్రాక్సీలు చేయని వాళ్ళు లేడు, మ్యాచింగ్ గ్రాండ్ స్కీమ్ చేయని వాళ్ళు లేడు, కుల సంఘాలు పెట్టిన వాళ్ళు లేడు. అంటే నిన్న ఆడెవడు రాశాడు కుల సంఘాలు పెడితే తప్పు అంటున్నాడు. ఇంకేమనాలి? నువ్వు ఇండియాని అమ్మగుడిపై అమెరికాకి వచ్చింది ఎందుకు? నీ కుల సంఘం పెట్టుకున్న దగ్గర పోస్ట్ కూడా చదవాలా. మనకి ఒక ఆయన ఉండేవాడు, రిక్రూటర్ అయిన, దళిత్, కన్వర్టెడ్, హిందూ, క్రిస్టియన్, వాటెవర్, మనతో 10 ఏళ్ళు ప్రయాణించి ఇప్పుడు లేట్ టెస్ట్లో లేడు. ఆయన అన్నాడు, కుమారు, ఇండియాలో కనుక రిజర్వేషన్స్ లేకపోతే లోయర్ క్యాస్ట్లకి, ఈ అప్పర్ క్యాస్ట్ అందరూ ఎప్పుడో లోయర్ క్యాస్ట్ని చంపేసి ఉండేవాడు అన్నాడు. అది ఎంతవరకు సమంజసం నాకు తెలియదు. కానీ ఇక్కడ నేను వింటున్నది ఏంటంటే, ఒక రెడ్డి బ్రదర్ కాల్ చేస్తాడు, కమ్మాడు ఏడిపిస్తున్నాడు, జాబ్ దొరకలే, 90 డేస్లో నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. అలా నేను రెడ్ జగన్ పడిన నేనేం చేయలేను. సో అలా కమ్మ మంచి వాళ్ళు కూడా ఉన్నారు. నిన్న ఎగ్జాంపులే చెప్పాను, కమ్మాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. ఆ మంచి వాళ్ళని మళ్ళీ బ్యాడ్ కమ్మాళ్ళే వేసుకుంటున్నారు, రైట్? సో అందుకని నేను కులాన్ని ఆపాదించట్లేదు మొత్తానికి. సో బ్యాడ్ హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్ ఎవ్రీవేర్ ఉంటాయి. అది అయిపోయింది. నెక్స్ట్ టాపిక్లో వెళ్ళిపోయారు కదా, దళిత్స్ ఉన్నారు కదా, కమ్మనాయుడు, కామనాయుడు టెక్సాస్లో కొట్టుకుంటే ఆడవును పేర్లు కూడా గుర్తురాట్లా, ఆడవున్న అరెస్ట్ చేశారు కమ్మాడిని. కమ్మాళ్ళు కాపులు కొట్టుకున్నారు అప్పుడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సంఘం వేయాలి, బాలయ్య సంఘం. అమెరికా వచ్చి ఏంట్రా బాబు మీరు ఈ కంపులు. సో ఇది ఒకటి. ఇలా అన్నీ చేస్తున్నప్పుడు అమెరికన్కి డిఫరెన్స్ తెలియదు. వైట్ స్కిన్ కాదు అనుకుంటాడు, ఇండియన్ అనుకుంటాడు, ఉద్దమే తంతాడు, అది గన్ తీసుకు కాల్చి దింగుతాడు. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? వెస్టర్నైజ్ కల్చర్లోకి ఎసిమిలేట్ అవ్వాలి. నువ్వు వచ్చింది ఎందుకు అక్కడ?
లోయర్ క్యాస్ట్ వాళ్ళని అసహించుకుని రిజర్వేషన్స్ ఉన్నాయి. మరి ఇక్కడ నువ్వు చేసే దందా ఏంటి? అలా అన్నాడు. సో వీళ్ళందరూ ఇదే చేస్తున్నారు. అదే నేను అమెరికన్స్ని అడిగాను, అమెరికన్స్ ఎలా రియాక్ట్ అవుతారు దీని మీద అని. ఇండియాలో నువ్వు ముస్లిమ్స్ని హింసిస్తావు, చంపుతావు, క్రిస్టియన్స్ని హింసిస్తావు, చంపుతావు, రైస్ బ్యాగ్స్ అంటావు, తెల్లని ఘోర అంటావు, వాళ్ళ వల్ల నువ్వు అమెరికా వచ్చానంటావు. మళ్ళీ ఇక్కడ నువ్వు చేసేదేంటి? కుల సంఘం పెట్టిన ప్రతి వాడిని చెప్తా కొట్టాలి. అమెరికా వాడు కొట్టి లంజా కొడగలారా మా కంట్రీలో దింగినని చెప్పాలి. కానీ వాళ్ళకి లాని రెస్పెక్ట్ చేసే నేచర్ ఉంది. వాళ్ళు ఇండియన్ కల్చర్ ఫాలోవర్. మనకన్నా దరిద్ర కల్చర్ ఇంకేం లేదు కదా. అక్కడిని భాషతో ట్రోల్ చేస్తాము, లాంగ్వేజ్తో ట్రోల్ చేస్తాం. చూస్తున్నారు కదా మరాఠాలో, నేను ఇండియన్ దరిద్రులు అంటే ఆడెవడో రాస్తాడు ఇండియా నుంచి. అరే మరాఠా వాళ్ళు మరాఠీలో కొడుతున్నారు బ్యాంక్ ఎంప్లాయీస్ని. బీహార్ వాళ్ళని కొడతారు. ఇంకోటి ఏదో అలాగా అన్ని చోట్ల కదా. బెంగళూరులో కన్నడ మాట్లాడట్లేదని కొడతారు. ఏందిరా ఇది రేసిజం కాదురా? ఏ భాష అయితే ఏందిరా? సో ఇది రేసిజం కదా. ఇంతకుముందు తెలంగాణ ఆంధ్రాలో కొట్టూసి ఇచ్చారు. ఆంధ్రాలకి ఇప్పుడు మళ్ళీ ఎన్ని కుల సంఘాలు. సో అమెరికాని పచ్చి భాషలో చెప్పాలంటే మానభంగం చేసేసారు సార్ వీళ్ళు. ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు, కులాలు వాళ్ళు, ఎస్పెషల్లీ గుంటూరు తెనాలి వాళ్ళు. తెలంగాణలో కూడా చేశారు కాదంట్లా. బట్ వీళ్ళు మానభంగం చేయడంలో ప్రసిద్ధులు. అందుకని అమెరికా వాడికి కాలింది, నా కంట్రీల నుంచి దెంగి అన్నాడు. దానికి ఆ నిజామాబాద్ అబ్బాయి ప్లేస్ నేను ఉండొచ్చు, మీరు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఆ తెల్లాయన అమెరికన్ చేతిలో గన్ ఉండొచ్చు. చచ్చేమి. నిన్న చూసారా పాపం, కారు టెక్సాస్లో వెనక నుంచి మినీ ట్రక్ గుద్దిందంట. 4 కాలిపోయి చనిపోయారు, వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు. ఆ ఆర్టికల్లోనే అది గూగుల్ చేస్తే దొరికింది. ఇంకో ఆర్టికల్లోనే కింద రాశారు 2 ఎంఎస్ స్టూడెంట్స్ కూడా చనిపోయారంట లాంగ్ వీకెండ్. 20 ఏళ్ళు 23 ఏళ్ళు పాపం. జీవితం సెకండ్స్లో కాలిపోద్ది గురు బాడీ. ఇంకా కులం పట్టుకుని మేలాడడం ఏంట్రా? కులం అన్నవాడిని చెప్పు తీసి కొట్టాలి వాళ్ళ అమ్మా బాబులకు కూడా కుక్కలాగా కులం అని ఎడితే కుక్కను కూడా హింసించడం తప్పు, దూషించడం. వీళ్ళు పిల్లలైనా కొట్టాలి వాళ్ళు. పిల్లలు ఇక్కడ పుట్టి అమెరికన్ సిటిజన్స్ అయ్యి పేరెంట్స్ ఇండియా నుండి వచ్చిన తుక్కు బ్యాచ్ అయి ఉంటే కంప్లైంట్ చేయండి. మా నాన్న అమ్మ క్యాస్ట్ డిస్క్రిమినేషను, ఇలా పలానా క్యాస్ట్ గ్రూప్లో మెంబర్స్ వీళ్ళు చాలా క్యాస్ట్ డిస్క్రిమినేషన్లు, మ్యాచింగ్ గ్రాంట్ స్కామ్ చేస్తున్నారు. బాడీ షాప్లో ఉన్నాయి మా అమ్మ నాన్నకి, రెజ్యూమ్లు ఫేక్లు చేసి ప్రాక్సీ చేసి క్యాస్టింగ్కి వచ్చేసి అమ్మాయిని నేర్పించి ఇలా ప్లేస్ చేస్తున్నారని మీరు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. FBI వాటెవర్ విట్నెస్ ఇవ్వండి. మీరు వాళ్ళ పిల్లలే కాబట్టి మీరు వాళ్ళలాగా ఎదవల్లా అయిపోతే ఇంకేం చేయలేం. సో అమెరికన్స్కి సొసైటీని మనం పాడు చేసేసాం సార్ గత 30 ఏళ్ళుగా. అది వాళ్ళకి ఖాళీ గెట్ అవుట్ ఆఫ్ మై కంట్రీ అంటున్నాడు. అది రేసిజం అయినా ఖండించాలి. కానీ అలా ఎందుకు అన్నాడు అన్నది లోతుగా అధ్యయనం చేయాలి. అది చెప్తున్నాను మీకు, అర్థమైందా? ఇప్పుడు తెలంగాణ వాడు ఆంధ్ర వాళ్ళు దెంగేని పోయాను ఎందుకన్నాడు? ఆంధ్ర వాళ్ళు సెక్రటరేట్లో వాళ్ళ జాబులు కొట్టేస్తున్నారు, పొలిటికల్గా కూడా కొట్టేస్తున్నారని. సో ఉద్యమం ఏం కరెక్టే కానీ డివైడ్ చేస్తారు. బట్ ఇక్కడికి వచ్చి వాళ్ళు చేసేది ఏంటి? మళ్ళీ వాళ్ళ సంఘం పెట్టుకుని అమెరికన్స్ని హైర్ చేయకుండా వాళ్ళు చేస్తున్నారు. అక్కడ చేసిన తప్పే ఇక్కడ రిపీట్ చేస్తున్నారు. అందుకని అమెరికన్స్కి జీలో కాలింది. వాళ్ళకి జీలో కాలితే ఎవడి ప్రాణాలు ఎప్పుడు గాలిలో కలిసిపోతాయో పైవాడికి తెలియాలి. జై హింద్, జై భారత్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అమెరికాలో కులం అని పెట్టుకుని ఎవడైనా సంఘం పెట్టినా, కుల సంఘాల మీద వాళ్ళ బ్యాడ్గా చేసిన వాళ్ళకి FBI కానీ అమెరికా వాళ్ళ చేతిలో మూడింది, ఈ లంజా కొడుకులకి. ధన్యవాదాలు మాస్టర్. అంటే మనం ఎగ్నెస్ట్ రేసిజం, ఎగ్నెస్ట్ క్రైమ్, కానీ అమెరికాలో అప్పర్ క్యాస్ట్ వెధవలు ఇలా చేస్తున్నారు సార్. కుల సంఘాలు పెట్టుకొని అందరినీ తిట్టట్లే, అప్పర్ క్యాస్ట్లో కుల సంఘాలు పెట్టుకొని వాళ్ళు ఇండియాలో దళిత్స్ని, లోయర్ క్యాస్ట్ని బ్లేమ్ చేస్తూ ఇక్కడ వీళ్ళని అమెరికన్స్ని హైర్ చేయకుండా వీళ్ళని హైర్ చేసుకుంటూ చేస్తున్నారు. అమెరికా కుల సంఘాలను బ్యాన్ చేయాలి. ఇంకా చెప్తే బాగుండదు. ఉంటాను.